Finally, Malus Majesty set. We have collected every item in this Malus Majestic Gale. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ట్రిక్స్ మీకు షేర్ చేసుకుంటున్నా. కొత్త గిల్ట్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది, Malus Majestic Gale. దీంట్లో మనకి ఏం ఐటమ్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ క్రియేట్ ఓపెనింగ్ కూడా ఉంది. మళ్ళీ టెస్ట్ చేసుకుందాం. టోటల్ 9600 యూస్ అయితే ఉంది. వాటితో ఏం గెలుచుకుందాం చూద్దాం. లెట్స్ గో టు రివార్డ్స్. ఫస్ట్ ఈ 6 అన్కానీ క్రష్తో అయితే కనుక ఈ ఆసమ్ డ్రెస్ అయితే మనం తీసుకోవచ్చు అండ్ విత్ కూల్ యానిమేషన్స్. ఈ కార్ ఎంట్రీ యానిమేషన్ అయితే కనుక గేమ్ స్టార్టింగ్ వస్తుంది. వావ్, చాలా చాలా బాగుంది యానిమేషన్స్ కూడా. అండ్ సెకండ్ వచ్చేపాటికి Malus Majesty cover. And third M249 skin, Malus Majestic M249 skin and backpack. ఇదే చాలా బాగుంది విత్ కూల్ యానిమేషన్. ఈసారి అయితే మనకు అన్ని అల్టిమేట్ సెట్స్ అయితే వచ్చాయి. ఈ గిల్ట్లో అన్ని అల్టిమేట్ సెట్సే. అండ్ దెన్ గ్లైడర్, రెడ్ కార్పెట్ వేసుకుని గేమ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఈ పర్ఫెక్ట్ ఎండింగ్ ఇమోట్ అయితే కిరాక్ ఉంది. టోటల్ అన్ని ఓపెన్ చేయాలంటే 17 అన్కానీ క్రష్లు అయితే కావాలి మనకి. ఈ సెట్స్ కనుక కలెక్ట్ చేస్తే మనకి డిఫరెంట్ లాబీ స్టైల్స్ అయితే ఉంటాయి. అండ్ గ్లిమ్స్ ఎక్స్చేంజ్లో ఈ సెట్ అయితే ఉంది. అండ్ దిస్ యానిమేషన్, బ్యాగ్స్, గ్లైడర్ అండ్ దీంట్లో అయితే M762 అప్గ్రేడబుల్ అయితే ఉంది. మన క్రేట్ ఓపెన్ చేసే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్. మన ఛానల్లో ఆల్మోస్ట్ 4600 మెంబర్స్ అయితే వచ్చారు. ఇంకొక 400 మెంబర్స్ అయితే వస్తే కనుక మనం ఎక్సూట్ గివ్ అవే స్టార్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ మన కాంటెస్ట్ ఎక్సూట్ కాంటెస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ కాంటెస్ట్ కోసం. చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వీక్ మన కాంటెస్ట్ ఎక్సూట్. ఇంకా మనం లక్కీ డ్రా స్టార్ట్ చేద్దాం. నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తున్నాను. మన దగ్గర ఆల్రెడీ గిల్ సూట్ కానీ ఎక్సూట్ కానీ ఉంటే దాంతో ఓపెన్ చేస్తుంటే పెద్ద లక్ రావట్లేదని. సో మనైతే ఇప్పుడు మన క్యారెక్టర్ మారుద్దాం అండ్ దాంతోపాటు మన డ్రెస్ కూడా మార్చేద్దాం. ఓకే, బాగా పాత డ్రెస్ ఏదైనా వెతికి పట్టుకుందాం. ఓకే, ఈ డ్రెస్ బాగానే ఉంది. ఓకే, చేతిలో ఉన్న వెపన్ కూడా మార్చేద్దాం. ఈ ట్రిక్ అయితే కొన్ని వీడియోస్ చూసాను, సో వర్కౌట్ ఉందో చూద్దాం. ఓకే, ఫార్మర్స్ కూడా అసలు ఏ స్కిన్ లేని ఫార్మర్స్ పెట్టుకుందాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ది డే లాస్ట్ ఆఫ్ ది డే పెట్టుకుందాం. మనైతే డైరెక్ట్ 10 డ్రాస్కి వెళ్ళిపోదాం, అదే బెస్ట్. ఓకే, కమాన్ ఫింగర్ క్రాస్. ఎస్, ఫస్ట్ అటెంప్ట్ లోనే మనకి గ్రానైట్ గ్లైడర్ వచ్చేసింది. సూపర్. ఈ ట్రిక్ అయితే కాస్త వర్క్ అయినట్టే అనిపిస్తుంది నాకు. ఇంకో 10 డ్రాస్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. మనకు వాచెస్ ఉన్నాయి, సో వాచెస్తో మనం తీసుకున్నాం. ఓకే, ఇప్పుడైతే ఈ డ్రాలు అయితే మనకేమి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ది డే ట్రై చేద్దాం. ఓకే, ఈసారి ఫ్రాగ్మెంట్స్ తప్ప ఏం రావట్లేదు. ఓకే, అగైన్ 10 డ్రాస్. లక్ ఎలా ఉందంటే మనకి 31% ఉంది. ఇలా క్యాండిడేట్స్ అయితే వస్తున్నారు కానీ పెయింట్ డబ్బాలు ఇవి తప్ప ఏమీ రాలేదు. ఫ్రాగ్మెంట్స్ అయితే మనకు 22 వచ్చినాయి, అదొక ప్లస్ పాయింటే. 10 డ్రాస్ అగైన్. ఓ, మెటీరియల్ అయితే వచ్చింది, అదొకటి యూస్ఫుల్. మిగతా నార్మల్. వీడు పెయింట్ డబ్బాలు తప్ప ఎక్కువ ఇవ్వట్లేదు అసలు. 10 డ్రాస్ మళ్ళీ చేద్దాం. వావ్, వచ్చింది మనకి అన్కానీ క్రస్ట్ అయితే ఒకటి వచ్చింది. సో మన దగ్గర అయితే అన్కానీ క్రస్ట్ విత్ సమ్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి. 10 more to go. సారీ, 16 more to go. పెయింట్లు ఇంటికి పెయింట్లు లేదా ఏంట్రా బాబు. ఇప్పుడు నేను పనుకొచ్చేది ఒకటన్నా ఎవరా. 10 డ్రాస్. మాలీ వచ్చినా మనకి వేస్ట్. సారీ, గ్రానైట్ అది మళ్ళా ఫ్రాగ్మెంట్స్గా మారిపోయింది. ఇచ్చినవి కాదరా, కొత్త ఇవ్వరా. అయ్యా, వీడు మొత్తం తీసుకుని పెయింట్ డబ్బాలో ఫ్రాగ్మెంట్స్ పిస్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 4000 యూస్ చేసాం. ఓకే, డ్రెస్తో వచ్చిన లక్ ఎక్స్పైర్ అయిపోయినట్టుంది. మన డ్రెస్ మార్చి చూద్దాం. ఓకే, మనకు ఖర్చు వచ్చిన డ్రెస్సులు ఏమైనా చూసి అవి పెడదాం.
మంచి వైబ్ ఉన్న డ్రెస్ ఒకటి చూసుకోవాలి. కోడితే డైరెక్ట్ డ్రెస్ వచ్చేసేయాలి, M24 వచ్చేయాలి, ఒకే అటెంప్ట్లో అన్నీ వచ్చేసేయాలి. అలాంటి డ్రెస్ ఏమైనా ఉందని చూద్దాం. ఓకే, ఈ డ్రెస్ బాగానే ఉంది. ఈ డ్రెస్తో మన లక్ కూడా ట్రై చేసుకుందాం. ఓకే, లక్ పర్సెంట్ 50కి వచ్చింది. 10 డ్రెస్లో డ్రెస్ మార్చినా అయితే మన లక్ అయితే మారలేదు. మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, ఫ్రాగ్మెంటే వచ్చింది మనకి. 10 డ్రెస్కి వెళ్దామా? ఓకే, 10 డ్రెస్కి వెళ్ళిపోదాం. ఫ్రాగ్మెంట్స్ 74 అంటే 2 వచ్చింది. యూసీ వెన్నల్లా కరిగిపోతుంది తప్ప వీడు ఏమంటే. ఓకే, ఈసారి 2 వచ్చినాయి అన్కాలిక్యులేషన్. వావ్, సూపర్. ఓకే, పెట్టుకున్న భయ ఇప్పుడు దాకా పర్లేదు, బాగానే ఇచ్చారు. 3 వచ్చినాయి. అయితే మనకి M24 అయితే వచ్చేసినట్టే. డ్రెస్ ఈ ట్రై చేయాలంటే ఏం చేయాలో చూడలేదు. లక్ మళ్ళీ 4% తీసుకెళ్ళిపోయింది. మధ్యలో సింగిల్ డ్రెస్ కూడా చేద్దాం. సింగిల్ డ్రెస్ చేసినా ఏం రావట్లేదు. 10 డ్రెస్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ ఫ్రాగ్మెంట్స్ వస్తున్నాయి. పోనీ అలాకైనా ఇంకో 2 వస్తాయేమో చూద్దాం. ఓకే, ఇంకో అన్కానీ క్రస్ట్ వచ్చింది. టోటల్ మన దగ్గర 4 అన్కానీ క్రస్ట్ అండ్ 93 అంటే ఆల్మోస్ట్ ఇంకో 2 అన్కానీ క్రస్ట్ ఉన్నట్టే. దీంతో పాటు ఏదైనా స్పెషలైజ్ డైరెక్ట్గా వస్తే బాగుంటుంది. ఓకే, టోటల్ అయితే మన దగ్గర 6 అన్కానీ క్రస్ట్ వచ్చినట్టే. ఇంకా 10 డ్రాస్ చేద్దాం. ఓ, మాలీ ఇచ్చాడు. మాలీ కాదురా, M249 స్కిన్ కానీ, డ్రెస్ సెట్ కానీ, బ్యాక్ ప్యాక్ కానీ ఇలాంటివి ఇవ్వాలరా బాబు నువ్వు. ఇంకో 10 డ్రాస్కి వెళ్దాం. వీడు చాలా స్టబ్బన్గా ఉన్నాడు. మనం అంతకన్నా స్టబ్బన్, తగ్గేదే లేదు అసలు. ఇంకా మన దగ్గర 1200 యూసీ మాత్రమే ఉన్నాయి. వీటితో ఏమొస్తాయో చూద్దాం. ఫైనల్లీ మ్యాలస్ మెజెస్టీ సెట్ మనం సాధించాం ఫైనల్లీ. సో మనకైతే మిగిలిన వాటితో M24 కొనేసుకోవచ్చు, లేదా బ్యాక్ ప్యాక్ తీసుకోవచ్చు. సో మన దగ్గర ఇంకా 700 యూసీ ఉంది. వాటిని కూడా ట్రై చేద్దాం, ఇంకేమైనా వస్తాయేమో. మన దగ్గర మ్యాలస్ మెజెస్టిక్ సెట్ ఉంది, గ్లైడర్ ఉంది. అవి కాకుండా మనకి కవర్కి 2 క్రెస్ట్లు కావాలి, M24కి 3 క్రెస్ట్లు కావాలి, బ్యాక్ ప్యాక్ 3 క్రెస్ట్లు కావాలి. సో మనకి 8 అన్కానీ క్రస్ట్ అయితే ఉంటే మనకి టోటల్ 5 కలెక్ట్ చేసేట్టు ఉంటుంది. ఈ ఓట్ కూడా బాగుంది. దానికి ఇంకో 1 క్రస్ట్ కావాలి, టోటల్ 9 కావాలి. కానీ మనకి ఎన్ని సాధించగలమో చూద్దాం. ఓకే, 10 డ్రాస్. దీంట్లో అయితే పెద్దగా ఏం రాలేదు. ఇంకొక 10 డ్రాస్ చేయడానికి లేవు. సో సింగిల్ డ్రాస్కి వెళ్దాం. ఫ్రాగ్మెంట్ పీస్ ఇవైనా 150 వస్తే ఇంకా 3 7 వస్తాయి. కానీ మనకి మినిమం 8 కావాలి, అన్నీ కావాలంటే. వావ్, వచ్చింది మనకి. ఎస్. సో మన దగ్గర 4 + 1 5 వచ్చింది. ఇంకొక 2 ఉన్నాయి, 7, టోటల్ 8 అయితే వచ్చేయచ్చు. చూద్దాం. ఇంకా 175 యూసీ ఉంది, వాటితో 1 ట్రై చేద్దాం. 3 డ్రాస్ అయితే చేయగలం మనం. 1 డ్రా అయింది. మన దగ్గర కూపన్స్ పెడితే ఓకే, కూపన్స్ చూసుకొని ఇంకా ఎక్కువ డ్రాస్ చేసుకోవచ్చు మనం. 2 డ్రాస్ మళ్ళీ ఫ్రాగ్మెంట్ పీసెస్ వస్తున్నాయి. అనదర్ ఫ్రాగ్మెంట్ పీస్. ఈ లెక్క అయితే కష్టం. లాస్ట్ డ్రా మనకి మిగిలింది. దీంట్లో ఉన్న లక్ ఏమైనా తగిలిద్దో చూద్దాం. దీంట్లో కూడా పెద్ద లక్ ఏం తగలేదు. ఓకే, 55 ఉన్నాయి. ఓకే, మన దగ్గర కూపన్ ఇంకో లాస్ట్ డ్రా ఉంది. ఎస్, లాస్ట్ డ్రా దొరికింది మనకి అన్కానీ క్రస్ట్. లాస్ట్లో తగిలితే కిక్కే వేరబ్బా. టోటల్ మన దగ్గర 6 అన్కానీ క్రస్ట్లు, ఇంకొక 2 మనం రెడీమ్ చేసుకోవచ్చు. టోటల్ మనకు కావాల్సిన 8 అయితే మనకు వచ్చేసింది. 25 యూసీ మిగిలింది ఇంకంటే. ఓకే, మనం అన్కానీ క్రస్ట్ రెడీమ్ చేయబోయి ఫ్రాగ్మెంట్స్ రెడీమ్ చేసుకున్నాం. సో గేమ్ పీస్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి దాంట్లో అన్కానీ క్రస్ట్ మనం రెడీమ్ చేసుకోవాలి. సో మన దగ్గర ఉన్న ఫ్రాగ్మెంట్స్తో 3 అయితే రెడీమ్ చేద్దాం. ఇంకా ఎన్ని ఫ్రాగ్మెంట్ పీసులు ఉన్నాయి? ఒక 91 ఉన్నాయి. ఇంకొకటి అయితే రెడీమ్ చేసుకోవచ్చు మనం. ఇంకొకటి కూడా రెడీమ్ చేసుకుందాం మనం. 1 మోర్ ఫ్రాగ్మెంట్ పీస్ రెడీ. ఓకే, టోటల్ 8 అయితే అన్కానీ క్రస్ట్లు.
వీటితో మనకు కావాల్సినవన్నీ అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంకా ఫ్రాగ్మెంట్ తీసుకున్న వాటితో కూడా మనం ఇంకా చాలా కొనుక్కోవచ్చు. ప్రస్తుతానికైతే మనం M249 ఒకటి అన్లాక్ చేద్దాం. మెలస్ మెజెస్టీ M249 లెవెల్ 1 అయితే మనకు వచ్చింది. దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి ఇంకా మనం. నెక్స్ట్ వచ్చేపాటికి మెలస్ మెజెస్టిక్ కవర్ విత్ డిస్కౌంట్ 2 అన్కానీ క్రెస్ట్తో ఇస్తున్నాడు. ఓకే, ఇది రెడీ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ ప్యాక్ అయితే 3 అన్కానీ క్రెస్ట్లు కావాలి. సో అది రెడీ చేస్తాం. సో టోటల్ మనకి ఉన్న 8 అన్కానీ క్రెస్ట్లతో అన్ని రెడీ చేస్తాం. ఇంకొకటి ఉంటే బాగుండేది, మనం ఆ ఇమోట్ కూడా అన్లాక్ చేసేవాళ్ళం. ఇమోట్ కూడా రెడీ చేసుకునేవాళ్ళం. 41 ఫ్రాగ్మెంట్ పీస్ ఉన్నాయి. సో దాన్ని మనం యూస్ చేసుకుంటే ఇంకొక 10 కావాలి. ఆ 10 కూడా మనం డ్రా చేసి తీసుకోవచ్చు. బట్ అదైతే అంత ఇంపార్టెంట్ కాదు. మనం టోటల్ 200 డ్రాస్ తీసుకున్నాం. 9000 యూసీతో మనకు కావాల్సినవి వచ్చేసి ఈ సైడ్ ఉన్నాయి కూడా రెడీ చేసుకుందాం మనం. 1 మోర్ యూస్ఫుల్ ఐటమ్ మెటీరియల్ అయితే వచ్చింది మనకి. వెపన్ అప్గ్రేడ్ చేసుకోవడం చాలా అవసరం. సో టోటల్ 5 కలెక్ట్ చేస్తాం. కలెక్టెడ్ 5 అవుట్ ఆఫ్ 5. అలా ఈ గిల్డ్ క్రేట్ ఓపెనింగ్స్లో ఆల్మోస్ట్ 90% అయితే మనం విన్ అయ్యాం. ఒక రికార్డ్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఉన్న ఫ్రాగ్మెంట్ తీసుకుని కొంచెం యాడ్ చేసి ఆ ఇమోట్ కూడా చేసుకుంటే 100% కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి మనం సాధించిన డ్రెస్, బ్యాక్ ప్యాక్ అన్నీ వేసేసుకుందాం. ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఈసారి అయితే గిల్ట్ బాండ్ అంట. సబ్ గిల్ట్ సెట్స్ హ్యావ్ బాండ్ సిస్టమ్ ఎనేబుల్డ్. గిల్ట్ సెట్స్ విత్ షేర్ ఎ బాండ్ కెన్ స్వాప్ హెడ్స్. ఓకే, వేరే గిల్ట్ ఐటమ్స్ ఇవి సెట్ అయితే కనుక హెడ్స్ ఈ స్వాప్ చేయొచ్చు అనేది ఇచ్చాడు. మన ప్రస్తుతానికి అయితే అది లేదు. మనకున్న గిల్ట్ సెట్స్ 2 వాటిలో ఏమైనా వస్తాయో చూద్దాం. సో గిల్ట్ సూట్ అయితే రెడీ. దాంతోపాటు మనం మెలస్ మెజెస్టిక్ కవర్ అయితే యూస్ చేస్తున్నాం. దాంతోపాటు M249 స్కిన్ పెట్టాం. ఈ 2 పెడితే బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ వచ్చింది. సో మన గిల్ట్ సూట్ తో పాటు M249 పెట్టుకుంటే ఆ ఫ్రేమ్ అయితే వస్తుంది అనమాట. బొమ్మ అదిరిపోయింది కాదు. ఈ రోజుకి ఈ కథ సమాప్తం. బాయ్.